ఏంది బావ ఇంత లేట్ అయింది? ఏంది బావ అంత తొందర వచ్చేదాకా ఆగలేవా? మామయ్య మా బామ్మడి వచ్చాడనుకో చుక్క కూడా మిగలది, ఈ మొత్తం లాగిచ్చేస్తాడు. అరే అల్లుడు తాగని, రోజు వాడు పోపిస్తేనే కదా మనం తాగుతుంది. అయిపోతే నేను తెస్తాలే. అబ్బో బాబాయ్ గారికి అబ్బాయి మీద ప్రేమ ఎక్కువైపోయింది. మీరు వాడు వచ్చేదాకా ఆగొచ్చు కదా, మీరు మీ తొందరగానే. అరే మాకు చెబుతున్నావు కానీ రాగానే మూతి పెట్టావు కదరా నువ్వు. ఇంకెవరు ఆగాల్సిన అవసరం లేదు, మనోడు వచ్చాడు. మావా వచ్చేసా మావా. ఎదిరింది బావా. ఏందిరా అప్పుడే మొదలు పెట్టేశావు? మా ఓడంటే మీకేం అర్థం కావటం లేదు. మావా మందు బాబులం మేము, మందు బాబులం, మందేస్తే మాకు మేము మహారాజులం. మావా ఓ బావా, మీరు మందు ఎంత తాగాలనుకుంటున్నారో అంత తాగేసేయండి. ఎందుకంటే రేపటి నుంచి నేను మందు మానేయాలనుకుంటున్నాను. రేయ్ ఏందిరా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందిరా? ఏం బామ్మర్ది అంత నిర్ణయం తీసుకున్నావు? బావా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను బావా. అమ్మా నాన్న కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను, వాళ్ళకేం చేయలేకపోయాను బావా. అందుకని పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడినయ్యి అమ్మా నన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావు. అవును బాబాయ్, నాన్న మొన్న నీతో మాట్లాడుతుంది, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. మా నాన్నగారు బాధపడటం నేను చూడలేక. అరే నువ్వు ముందు మానేస్తేట్రా మా పరిస్థితి ఏంది? బామర్ది మా వాటర్ లో క్వార్టర్ పోసేది ఎవరు బామర్ది? నీ వాటర్లో కోటర్ కూడా నేనే పోపిస్తాను బావా. అల్లుడు ఏమా ముందు పోపీకపోతే అడవిలో పడేస్తా నిన్న. అంబాబోయ్ చుక్క కూడా మిగల్చొద్దు మా, అందరికి పోపిస్తా అన్నా కదా. నా పెళ్ళి నేను బాగా అల్లుడి పని అయిపోయింది. ఎందుకు పడిపోడు బావా, అందరి ముందు వాడే తాగేస్తే.
ఎవరా నువ్వు? దెయ్యాన్ని. దయ్యం అంట, దయ్యం. ఆ? దయ్యం అయితే నువ్వు నాకు ఎట్లా కనబడుతున్నావా? నువ్వు దెయ్యాన్ని అయ్యావు కాబట్టి. నేను దయ్యాన్నే. రాత్రి మందు ఫుల్లుగా దాగి ఉంటే మా వాళ్ళు నేను అడవిలో పడేస్తా ఉన్నారు, ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. అంతేగాని నన్ను దయ్యం అనకు. మొదట్లో నేను అట్లాగే అనుకున్నా, పోను పోను అర్థమైంది. అబ్బా. అయితే ఇప్పుడు నువ్వు దయ్యం అంటావు. అవును, దయ్యం మాయం అయిద్దిగా, ఒకసారి మాయం. మాయం అయితే గాని నమ్మనంటావు. అవును. అయితే చూడు, ఇదిగో. ఇప్పుడు నమ్ముతావా? ఏంది నమ్మేది? నేను మాయం అవ్వాలిగా. ఓహో, నువ్వు కూడా మాయం అవతే నమ్ముతావా? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? అంటే నాకు నమ్మశక్యం లేదు. ఇప్పటికి కూడా నమ్మవా? అటు అటు చూడు, నిన్ను తీసుకొచ్చిన వాహనం. నేను చనిపోయాను అని చెప్పి 100 కారణాలు చూపించినా నేను నమ్మను. మా వాళ్ళ దగ్గరికి వెళ్దాంపా, వాళ్లే చెప్తారు నేను బ్రతుకున్నానని. ఈ గారడి విద్యలన్నీ మా చిన్నప్పుడు మా సుబ్బయ్య మాస్టర్ గారు ఎప్పుడూ చేసి చూపించారు. పోయిందా? అవన్నీ నువ్వు బ్రతికుండంగా చూసి ఈ కోరిక నేనెందుకు కాదనరా? మనవాడికి ఇట్లా జరిగిందంటే ఇప్పుడు కూడా నేను నమ్మలేకపోతున్నాను. బాబాయ్, మామయ్య, అరే గ్లాస్ పట్టుకుంటే వాడే గుర్తొస్తున్నాడు రా. గ్లాస్ పట్టుకోవడం కూడా మానేశాను రా. నువ్వు ఎవరికి కనపడవు, వినపడవు నీ మాట. అర్థమైందా ఇప్పటికైనా? వెళ్దామా? ఏం మాట్లాడవే? గొంతు మోగపోయిందా? ఇప్పటికైనా అర్థమైందా? ఎన్నో వ్రతాలు నోములు నోచుకున్న తర్వాత అదృష్టం బాగుంది, ఒక చెల్లి కూడా పుట్టింది. పెరిగే కొద్ది వ్యసనాలకు బానిసయ్యా. తాగుడు, మందు, జూదం, ఒకటేంటి అన్ని రకాల దురలవాట్లకు లోనయ్యా. తల్లిదండ్రులను ఒక్కరోజు కూడా గౌరవించి ప్రేమగా మాట్లాడిన రోజులు నాలో మార్పు కనబడిన తర్వాత ఒక మంచి పియ్య చేతిలో పెట్టి పెళ్లి చేద్దాం. ఏం చేద్దాం? నా తలరా, నా దురదృష్టం, నా జీవితాన్ని నేనే అర్థాంతరంగా ముగించేసుకున్నాను. ఏం చేద్దాం? కనీసం కన్నందుకు కన్నవాళ్ల రుణాన్ని కూడా తీర్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. భగవంతుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. నన్ను శిక్షించి మంచి పని చేశాడు. నీకులాగనే నేటి యువకులందరికీ కూడా పశ్చాత్తాపం కలిగితే ఆ తల్లిదండ్రులకి శోకం మిగలదు కదయ్యా.
అవకాశం ఇస్తే కన్నందుకు నా తల్లిదండ్రుల రుణాన్ని, తోడబుట్టినందుకు నా చెల్లెల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది. నేనైనా అంతా మంచిగానే జరుగుతుంది ఏనా? బాబాయ్, బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు బాబాయ్? బాబాయ్, 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 ఎక్కడికి వెళ్ళిపోయా బాబాయ్? బాబాయ్, బాబాయ్, బాబాయ్. రే సాయి, ఏంట్రా కలవరింతలు? రాత్రి తాగిన మందు దిగలేదా ఏంది? ఏంట్రా అలా వస్తున్నావు? రేయ్ వినపడుతుందా? వెళ్ళి కాళ్ళ ముఖం కడుకురా, టీ తాగుదు. నాన్నగారు వస్తున్నా నాన్నగారు. ఫాదర్, అయిపోతుంది ఫాదర్, ఇంకా 2 నిమిషాలు. మిమ్మల్ని నేను ఎక్కడ చూశానండి, గుర్తుకు రావట్లేదు. ఎవరు మీరు? ఎక్కడ కలిసాము? నీవు దురలవాట్లతో ఉన్నప్పుడు దయ్యంగాను, అలాగే మారి మంచి మనిషివైనాక దైవదూతగాను కనిపిస్తున్నాను. వ్యసనాలకు బానిసలై దురలవాట్లను మానుకున్న వారందరికీ ఈ షార్ట్ ఫిలిం